హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. సో నాకు తెలిసి మీకు వీడియో 1 బాగా యూజ్ అయింది అనిపిస్తుంది, అందుకే వీడియో 2 చేస్తున్నాను. సో చాలామంది కమెంట్స్ చేశారు. సో దాన్ని బట్టి ఇప్పుడు నేను పేపర్ 2 వీడియో 2 చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి సర్పంచ్గా పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత? సో సర్పంచ్గా పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయస్సు 21 సంవత్సరాలండి. ఓకే. నెక్స్ట్, గ్రామ పంచాయతీ తప్పనిసరిగా విధించే పన్నులు ఏవేంటివి? ఇంటి పన్ను, లైబ్రరీ పన్ను అండి. నెక్స్ట్, గ్రామ పంచాయతీలో గ్రామ సంబంధ భూ రికార్డులు, శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారి ఎవరు? సో గ్రామ పంచాయతీలో గ్రామ సంబంధ భూ రికార్డులు, శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారి గ్రామ రెవెన్యూ అధికారి. పంచాయతీ వార్షిక లెక్కలను సకాలంలో ఆడిట్ చేయించకపోతే ఏం జరుగుతుంది? సో పంచాయతీ వార్షిక లెక్కలను సకాలంలో ఆడిట్ చేయించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతాడు. గ్రామ పంచాయతీలకు పూర్తి స్థాయి గ్రామ కార్యదర్శులను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడింది ఎప్పుడు? సో గ్రామ పంచాయతీలకు పూర్తి స్థాయి గ్రామ కార్యదర్శులను నియమిస్తూ ఉత్తర్వులు డిసెంబర్ 22, 2001 విడుదలయ్యాయండి. నెక్స్ట్, గ్రామ పంచాయతీ జనాభా 300 లోపు ఉంటే ఎంతమంది వార్డు సభ్యులు ఉంటారు? సో గ్రామ పంచాయతీ జనాభా 300 లోపు ఉంటే 5 వార్డు సభ్యులు ఉంటారండి. గ్రామ పంచాయతీకి మొదటి పౌరుడు ఎవరు? సో గ్రామ పంచాయతీకి మొదటి పౌరుడు సర్పంచ్. నెక్స్ట్, ప్రత్యేకంగా ఉదహరించబడిన సందర్భం మినహాయించి సాధారణ పరిస్థితుల్లో పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు? సో సాధారణ సమయంలో ఏమవుతుందండి, పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించేది సర్పంచ్ అండి. సో సర్పంచ్ వచ్చేసి సాధారణ సమయంలో. పంచాయతీరాజ్ వ్యవస్థపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? సో పంచాయతీరాజ్ వ్యవస్థపై ఏర్పాటు చేసిన కమిటీ చెలగం వెంగళరావు కమిటీ. పార్టీ రహిత ప్రజాస్వామ్యం, సంపూర్ణ విప్లవం అనే భావాలు ఎవరికి సంబంధించినవి? జయప్రకాష్ నారాయణ అండి. నెక్స్ట్, 1953లో ఏర్పడిన జాతీయ విస్తరణ సేవల పథకాన్ని నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణించింది ఎవరు? సో 1953లో ఏర్పడిన జాతీయ విస్తరణల సేవల పథకాన్ని నిశ్శబ్ద విప్లవంగా పేర్కొంది జవహర్లాల్ నెహ్రూ గారండి. నెక్స్ట్, బొంబాయి, మద్రాస్, కలకత్తాల పూర్తిస్థాయి పురపాలక సంస్థలను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సో బాంబే, ముంబై, బాంబే, మెడ్రాస్, కల్కటా. సో పూర్తి స్థాయి పురపాలక సంస్థలను 1726లో ఏర్పాటు చేశారండి. నెక్స్ట్, గ్రామిక మరియు గ్రామకూట అనే అధికార గురించి ప్రస్తావనను ఎవరు ఎక్కడ ప్రస్తావించారు? సో గ్రామిక మరియు గ్రామకూట అనే అధికారులు ప్రస్తావనను కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ప్రస్తావించారండి. నెక్స్ట్, స్థానిక సంస్థల ఓటింగ్ వయసు ఎంత? స్థానిక సంస్థల్లో ఓటింగ్ వయసు ఎంత ఉండాలి? 18 సంవత్సరాలండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంస్థల నుంచి ఓటు వేసే హక్కు ఎవరికి ఉంటుంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంస్థల నుంచి ఓటు వేసే హక్కు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఉంటుందండి. పంచాయతీ మెంబర్లను అనర్హులుగా ప్రకటించే అధికరణ ఏది? పంచాయతీ మెంబర్లను అనర్హులుగా ప్రకటించే అధికరణ 243H అండి. పంచాయతీరాజ్ సంస్థలను సీమాంధ్ర ప్రాంతంలో మొదటగా ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? సో పంచాయతీరాజ్ సంస్థలను సీమాంధ్ర ప్రాంతంలో మొదటగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారండి. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది? సో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ వచ్చి హైదరాబాద్లో ఉందండి. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎప్పుడు కల్పించారు? సో 1994లో పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారండి. సభా సమితి అనే 2 స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రస్తావన ఉన్న గ్రంథం ఏది? సభా సమితి అనే 2 స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రస్తావన ఉన్న గ్రంథం ఋగ్వేదం అండి. నెక్స్ట్, సో పంచాయతీ అధికారులు విధులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది? సో పంచాయతీ అధికారుల విధులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన 243G అండి. 243G. జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? సో జిల్లా పరిషత్ అధ్యక్షుడిని జిల్లా పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారండి. గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ పథకాలను అమలు చేసే
యంత్రాంగం విషయంగా ఎంతమంది ఉంటారు? 21 మంది ఉంటారండి. నెక్స్ట్ పీఎంజీఎస్వై ఫుల్ ఫామ్ ఏంటి? పీఎంజీఎస్వై ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనే పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? డిసెంబర్ 25th 2001. నెక్స్ట్ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ని ఏప్రిల్ 12th 2005లో స్థాపించారండి. నెక్స్ట్ సమగ్ర శిశువృద్ధి సేవా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సో సమగ్ర శిశు సేవా పథకాన్ని 1975లో ప్రారంభించారండి. పూరా నమూనాని ఎవరు ప్రతిపాదించారు? పూరా PURA డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారండి. నెక్స్ట్ సమాజ అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సో 1952 అక్టోబర్ 2న సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారండి. జాతీయ పనికి ఆహార పథకం ప్రవేశపెట్టబడిన సంవత్సరం? సో 2004లో జాతీయ పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ మీ సేవా పథకం యొక్క ట్యాగ్ లైన్ ఏమిటి? మీ సేవా పథకం యొక్క ట్యాగ్ లైన్ సులభంగా వేగంగా. సాగరమాల ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు? సాగరమాల ప్రాజెక్ట్ని 2015 మార్చ్ 25న ప్రారంభించారండి. అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరేందుకు అర్హుల వయస్సు ఎంత? సో అటల్ పెన్షన్ యోజన పథకం చేరేందుకు అర్హుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాలండి. పశుక్రాంతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? పశుక్రాంతి పథకాన్ని 2007 సెప్టెంబర్ 6న పులివెందులలో ప్రారంభించారండి. బడి పిలుస్తుంది యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? బడి పిలుస్తుంది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాల బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో పథకం లోగోను రూపొందించిన వ్యక్తి ఎవరు? సో బేటీ బచావో బేటీ పడావో పథకం లోగోను రూపొందించిన వ్యక్తి ఏజే రాఘవేంద్ర అండి, హైదరాబాద్కి చెందిన వారైన. నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకాన్ని 2015 జూలై 1న ప్రారంభించారండి. ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువగా ఏ రాష్ట్రానికి చేపల ఎగుమతి జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చేపల ఎగుమతి అనేది జరుగుతుందండి. రాష్ట్రంలో బావులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? సో పశ్చిమ గోదావరి జిల్లాలో బావులు ఎక్కువగా ఉంటాయండి. రాష్ట్రంలో పాల ఉత్పత్తిలో ప్రథమ మరియు ద్వితీయ స్థానంలో ఉన్న జిల్లాలు ఏవి? పాల ఉత్పత్తిలో ప్రథమ మరియు ద్వితీయ స్థానంలో ఉన్న జిల్లాలు ప్రకాశం మరియు గుంటూరు అండి. నెక్స్ట్ భూ సంస్కరణలలో భాగంగా చక్కెర కర్మాగారాలకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉండడానికి అనుమతినిచ్చారు? భూ సంస్కరణలలో భాగంగా చక్కెర కర్మాగారాలను 100 ఎకరాల భూమి ఉండడానికి అనుమతినిచ్చారండి. నెక్స్ట్ బ్రిటిష్ వారి జనాభా కంటే మన దేశ గిరిజన జనాభా రెండింతలు. దేశం మొత్తం మీద ఎన్ని గిరిజన తెగలు ఉన్నాయి? 630 గిరిజన తెగలు ఉన్నాయండి మొత్తం. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సో 1998 ఆగస్టులో కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని స్టార్ట్ చేశారండి. ఇండియా సహకార వ్యవస్థ పితామహుడు ఎవరు? ఇండియా సహకార వ్యవస్థ పితామహుడు పెట్రిక్ నికల్సన్. భారతదేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లేని రాష్ట్రాలు ఏవి? సో భారతదేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లేని రాష్ట్రాలు సిక్కిం మరియు గోవా అండి. యాప్కాబ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉందండి. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థను 1975లో ఏర్పాటు చేశారండి. మహిళా కమిషన్ చైర్మన్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? సో మహిళా కమిషన్ చైర్మన్ పదవీ కాలం 3 సంవత్సరాలండి. సో
భారతదేశ మొదటి మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? భారతదేశ మొదటి మహిళా కమిషన్ చైర్పర్సన్ జయంతి పట్నాయక్ అండి. జయంతి పట్నాయక్. ఫ్రీ స్కూల్ సర్టిఫికేట్ను ఏ సంవత్సరం నుండి అందిస్తున్నారు? ప్రీ స్కూల్ సర్టిఫికేట్ను 2009 సంవత్సరం నుండి ప్రవేశపెట్టారండి. నెక్స్ట్, బంగారు తల్లి పథకం ప్రస్తుత నామం ఏమిటి? బంగారు తల్లి పథకం ప్రస్తుత నామం మా ఇంటి మహాలక్ష్మి. మా ఇంటి మహాలక్ష్మి. గిరిజనులలో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు రూపొందించిన పథకం ఏమిటి? గిరిజనులలో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు రూపొందించిన పథకం గిరిజన సురక్షా పథకం 2008 అండి. గిరిజన సురక్షా పథకం 2008. రోష్ని పథకం ఎవరి కోసం రూపొందించబడింది? సో 9 రాష్ట్రాల్లో 124 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని 50,000 మంది యువతీ యువకుల కోసం ఏర్పడిన పథకమే రోష్ని పథకం అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు చేసే వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? సో ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు చేసే వ్యవసాయాన్ని పొడు వ్యవసాయం అంటారండి. జాతీయ షెడ్యూల్డ్ కులాల తెగల జాతీయ కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు? ఎస్హెచ్ రామధన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మొదటి అధ్యక్షులు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మొదటి అధ్యక్షులు జస్టిస్ కె పున్నయ్య. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించిన మొదటి రాష్ట్రం ఏది? ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించిన మొదటి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. హిందూ వివాహ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? హిందూ వివాహ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి పురుషుడు ఒకే భార్యను కలిగి ఉండాలి. అయితే నెక్స్ట్, హిందూ వివాహ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1955న హిందూ వివాహ చట్టాన్ని తీసుకొచ్చారండి. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 13న జరుపుకుంటారండి. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా 21A అధికరణను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? సో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారండి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో లింగ నిష్పత్తి ఎంత? 943, 1943 అండి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ మహిళా బ్యాంక్ యొక్క మొదటి శాఖను ఎక్కడ ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్లో భారతీయ మహిళా బ్యాంకు యొక్క మొదటి శాఖను కాకినాడలో ప్రారంభించారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, రివిజన్ వీడియో 3. ఓకే, థ్యాంక్స్ అండి.